వైసీపీ నుంచి సస్పెన్షన్ ఎదుర్కొన్న నేత దువ్వాడ శ్రీనివాస్ మరోసారి రాజకీయంగా హల్చల్ చేస్తున్నారు. ప్రత్యక్ష ఎన్నికల్లో ఇప్పటి వరకు గెలుపు లేకపోయినా 2029లో మాత్రం టెక్కలి అసెంబ్లీ నుంచి కింజరాపు కుటుంబాన్ని ఓడిస్తానని గట్టిగా శపథం చేస్తున్నారు. యూట్యూబ్ ఇంటర్వ్యూలో ఈ అంశంపై తీవ్రంగా మాట్లాడిన ఆయన ముఖ్యంగా కింజరాపు అచ్చెన్నాయుడినే లక్ష్యంగా చేసుకున్నారు. గతం చూస్తే దువ్వాడకు వరుస ఓటములే. 2004లో ఆయన సత్యమణి దువ్వాడ వాణి కాంగ్రెస్ తరపున హరిశ్చంద్రపురం నుంచి ఓడిపోగా 2014లో వైసీపీ అభ్యర్థిగా దువ్వాడ శ్రీనివాస్ టెక్కలిలో ఓటమి చవిచూశారు. 2019లో ఎంపీగా ఆపై అసెంబ్లీగా పోటీ చేసినా ఫలితం మారలేదు. పంచాయతీ ఎన్నికల్లోనూ కింజరపు సొంత గ్రామం నిమ్మాడలో పెట్టిన అభ్యర్థి కనీసం ప్రభావం చూపలేకపోయాడు. ప్రస్తుతం ఆయన ఏ పార్టీ తరపున 2029లో పోటీ చేస్తారన్నది స్పష్టం కాదు. మళ్లీ వైసీపీలోకి రావాలన్న ప్రయత్నాలే ఈ శపథాలకు కారణమన్న ప్రచారం ఉంది. అయితే పార్టీ లోపల ధర్మాన ప్రసాదరావు ప్రాధాన్యం పెరుగుతున్న వేళ దువ్వాడకు రీఎంట్రీ ఎంతవరకు సాధ్యమన్నది ప్రశ్నగా మారింది. చివరికి 2029లో ఈ శపథం నెరవేరుతుందా లేక ఇది మరో రాజకీయ ప్రకటనగానే మిగిలిపోతుందా అన్నదే ఇప్పుడు టెక్కలిలో హాట్ టాపిక్.